వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అండి. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు. సుందరగిరి దగ్గర చిగురు మామిడి గ్రామంలో ఇక్కడ దేవుడు అయితే ఆంజనేయ స్వామి ఇక్కడ టెంపుల్ ఉంది. చాలా బాగా ప్రత్యేక ఉందన్నట్టు. ఇక్కడికి మనం వెళితే మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. ఇక్కడనైతే మేము వెళ్ళాము, మొన్న పోయిన మంగళవారం వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో వినాయకుడు ఆంజనేయ స్వామి ఉంటాడు. తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ నాగమ్మ తల్లి కూడా ఉంది. ఇగో చూసారా, ఇక్కడనైతే దర్శనం చేసుకున్నాను. చాలా బాగా మస్తు అనిపించింది. ఎవరైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు ఇక్కడికి వెళితే అనుకున్న కోరికే, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళకు, ఏదైనా సమస్యతోటి ఉన్న వాళ్ళు కూడా పోయిన వాళ్ళు అక్కడ మొక్కుకుంటే, పిల్లలు కాని వాళ్ళైతే తొట్టెలు కడుతున్నారు. చాలా బాగా వాళ్ళకైతే కట్టినాక పిల్లలు అయ్యారట వాళ్ళకు. నేను చూపెడతాను ఆ గుడి కూడా. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ చూసారా, ఇక్కడనైతే ఆంజనేయ స్వామి స్వయంగా నిలిచాడు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామికి మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట. ఇక్కడ కూడా మేమైతే ఇదే ఫస్ట్ సారి వెళ్ళడం. అక్కడికి వచ్చిన వాళ్ళైతే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళైతే ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ నుండి వస్తున్నారట. అక్కడికైతే వాళ్ళైతే 5-6 సంవత్సరాల నుండి వచ్చేట ఒక అమ్మ అన్నది కదా, ఇక్కడ ఏది మొక్కుకున్నా అనుకున్న కోరికైతే నెరవేరుతుందమ్మా అని చెప్పేది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడనైతే సుబ్రహ్మణ్య స్వామిది అయితే చూసారా, ఇక్కడ నాగదేవతది అయితే విగ్రహం కట్టించారు. ఆంజనేయ స్వామి ముందు ఉంటుంది, గరిష్టమ్మ ముందు ఉంటుంది. ఇక్కడనైతే ఇక్కడ మొక్కుకొని మనం గరిష్టమ్మ దగ్గర మొక్కుకొని లోపలికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి. చాలా బాగా అనిపించింది. నాకైతే మంచి ఫాస్ట్ ఎనర్జీ మంచిగా అనిపించింది. టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా మస్తు మంచిగా అనిపించింది అన్నట్టు. ఇక్కడనైతే చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ అనుకున్న మన ఏదైనా కోరిక కోరి ఇక్కడ ముడుపు కూడా కట్టచ్చు. ఇక్కడ చూసారా, కొబ్బరికాయతోటి ముడుపు కూడా కడుతున్నారు. ఇది కూడా కట్టచ్చు. ఇక గుళ్ళ అయ్యగారు అయితే ఆంజనేయ స్వామి దగ్గర చూసారా స్వయంగా ఈ స్వామికి కూడా వీడియో మన ఇక్కడ స్వామి చూసారా, ఆంజనేయ స్వామి అయ్యగారికి కూడా ఛానల్ ఉందంట. ఇక చూసారా, ఇక్కడనైతే ఆంజనేయ స్వామి చూసారా స్వయంగా నిలిచిన ఆంజనేయ స్వామి. ఇక లోపటనైతే టెంపుల్ లోపట చూసారా, అన్నైతే వీడియోస్ అయితే మొత్తం తీసామన్నట్టు. అక్కడ చాలా బాగా అనిపించేస్తుంది ఆంజనేయ స్వామి దగ్గరనైతే. ఇంకో అయ్యగారు అన్నట్టు చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్కి వెళ్ళితే. ఫస్ట్ టైం మేము వెళ్ళడం అయితే. ఇక్కడ గురూజీ ఉన్నాడు. ఈ గురూజీ కూడా ఛానల్ ఉన్నది. ఆ గురూజీ కూడా మనం ఏదైనా సమస్యలు ఉంటే గురూజీకి చెప్తాడు. మనకు ₹1 కూడా తీసుకుంటాడు, డబ్బులు అయితే తీసుకుంటలేడు గురూజీ కూడా. మనకి ఏదైనా మన పేరు మీద చూడవన్నా, మనకు ఏదైనా చేయాలన్నా గురూజీని అడిగితే మనకు చెప్తాడు. ఇవన్నీ అయితే ఇక్కడ మేమైతే దర్శనం మంచిగా చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే. మేము బండి మీదనే వెళ్ళాము. మాకు దగ్గర హుజరాబాద్కు చిగురు మామిడి గ్రామం, అది జిల్లా కరీంనగర్ అన్నట్టు. ఇక్కడనైతే చాలా భక్తులు వస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. మేమైతే మళ్ళీ మంగళవారం వెళ్తాం. ఇక ఈ మంగళవారం వెళ్ళలేదు, మళ్ళీ ఈరోజు పెట్టాల్సి వస్తుంది. వారం అవుతుంది వీడియో పెడదాం, ఫుల్ వీడియో పెడదాం అనేసరికి అయితే చాలా రోజులు అవుతుంది. మేమైతే ఇక వెళ్ళొచ్చినాక పెడదాం అనుకున్నాం. గురూజీ చూసారా, ఈ గురూజీ అయితే అడుగుతాను ఆ గురూజీని. ఆ స్వామికి కూడా ఛానల్ ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ గురూజీ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది స్వామికి కూడా. గురూజీ స్వామికి కూడా మనకి ఏ సమస్యలు ఉన్నా అడిగితే చెప్తాడు. ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ స్వయంగా నిలిచి. ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ చూసారా, నేను దండం పెట్టుకుంటారా, ఇక్కడ వినాయకుని దండం పెట్టుకున్నాడు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, పక్కకు కృష్ణుడు దేవుడు ఉన్నాడు. ఇక్కడ దండం పెట్టుకున్నా నేనైతే. ఇదంతా నాకైతే ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఈ టెంపుల్కి వెళ్తేనైతే చాలా బాగా అనిపించింది. ఇక ఇక్కడనైతే మనం ఏదైనా కోరిక కోరుకుంటే బండ దేవుడు, అమ్మవారు దేవుడు పోయి పైకి లేస్తుంది. మనకు 5 ఉంటేనో బండ లేస్తుంది, మనకు కాదంటే బండ లేవదు. ఇక్కడ చూసారు, ఒక అమ్మాయి అయితే చేస్తుంది కదా. మనకు ఏదైనా కోరిక కోరుకొని అవుతుంది అంటేనో, ఒకవేళ బండ ఒక దేవత అన్నట్టు, ఆ బండ అమ్మవారు అన్నట్టు, అమ్మవారు లేస్తుంది అన్నట్టు. లేకుంటే మనకు అయ్యే పని ఏది ఉంటేనో లేస్తుంది, అవుతుంది అన్నట్టు లేస్తుంది. లేకుంటే కాదు అంటే లేవదు. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఇక్కడ చూసారు, అన్నీ నేను తీసాను, మీరు అవన్నీ అయితే చూడండి. ఇక్కడనైతే మొత్తం ఏందనేది అన్నీ ఇట్లా తీసుకున్నా అన్నట్టు. నేనైతే నాకైతే చాలా ఎవరైనా ఎక్కడికి వచ్చిన వాళ్ళైతే ఇక్కడనైతే ఏ కోరిక కోరుకున్నా మాకైతే నెరవేరింది అన్నారు చాలామంది. ఒక 5-6 చెప్పారు. మేము ఇదే ఫస్ట్ టైము వచ్చినామని చెప్పాను నేనైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా.
స్వాములు అయితే చాలామంది ఉన్నారు, స్వాములు భక్తులు చాలామంది వచ్చారు. ఇక గురూజీని అడుక్కుంటున్నారు అన్నట్టు వాళ్ళకు. ఇక్కడనైతే నాగమ్మ పుట్ట అయితే ఇట్లా మొత్తం పుట్టల ఆవు పాలు అన్నీ తీసుకెళ్తున్నారు. ఇక్కడ మంచిగా అన్నీ మన ఇక చూసారా, ఇక్కడ కూడా మనకు పిల్లలు కాని వాళ్ళు తొట్టెలు ఇక్కడ కడుతున్నారు, పిల్లల వాళ్ళకు మొక్కుకున్న వాళ్ళు. ఇక చూసారా, ఇక్కడనైతే పిల్లలు కాని వాళ్ళు మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు అవుతారంటావు. ఇవన్నీ అయితే ఇక్కడనైతే మన శివుని విగ్రహం దగ్గర కూడా దండం పెట్టుకున్న. చుట్టూ అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి. అన్ని వీడియోస్ తీసాను నేనైతే. చూడండి, ఇక్కడనైతే దండం పెట్టుకొని ఇంకా దేవుళ్ళు ఉన్నారు. ఇవన్నీ అయితే ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఉన్నాయి, అంటే చాలా రోజులు అవుతుందట, కానీ అన్నీ ఇప్పుడు మొత్తం మంచిగా చేసేసారు. చాలా బాగా అనిపించింది నాకైతే. గురూజీది కూడా ఇక్కడ ఇది వేసారు చూసారా, ఇక్కడ పెట్టారన్నట్టు. ఇక్కడ ముందుకి ఇంకా వెళ్తే ఇంకా కూడా దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళకు కూడా దండం పెట్టుకున్నాను నేనైతే. ఇక్కడైతే దేవుళ్ళ పేర్లు అయితే ఇక నాకు తెలియదు. ఇవన్నీ అయితే ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాను నేనైతే. అన్నీ ఇంకా మొత్తం ఇంకా తయారవుతున్నాయి. ఇక్కడ కూడా దండం పెట్టుకున్నా నేనైతే. ఇక అన్నీ అయితే చూశాను, చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి మీరైతే కన్ఫర్మ్గా మంచిగా అక్కడ మొక్కుకొని రండి. పెళ్ళి కాని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళండి. నాగదోషం ఉన్న వాళ్ళు కూడా అక్కడికి పోతే అక్కడ పూజ చేయించుకోవచ్చు అట. నాగదోషం ఉన్న వాళ్ళకు కూడా గురూజీ చెప్పాడు, గురూజీని అడిగి మనం చేసుకోవచ్చు అక్కడ. అది కూడా చేయించుకుంటారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు కదా అక్కడ. సుబ్రహ్మణ్య స్వామి అంటే షష్ఠి రోజు పోతే ఇంకా చాలా మంచిదంట. అది పోయి మన నాగదోషం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళచ్చు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా, మన సమస్యలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. కరీంనగర్ దగ్గరనే అది మన చిగురు మామిడి. ఇక్కడనైతే శనేశ్వరుడు ఉన్నాడు. ఈ శనేశ్వరుని దగ్గర కూడా దండం పెట్టుకున్నాను నేనైతే. మీరైతే వీడియో అయితే మొత్తం క్లిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్. కొత్తగా చూసిన వాళ్ళు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అని మీ అందరికి తెలిసిందే కదా. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేయాలి. మీరు అందరికీ ఏ సమస్య ఉన్నా వెళ్ళండి. మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ అయితే కొట్టండి.